నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే వేల సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన మూల గ్రంథాలలోని ఒక లోతైన సంభాషణను మనమిక్కడ విశ్లేషించబోతున్నాం. ఈ విశ్లేషణ ద్వారా ఆ కాలం నాటి గొప్ప ఫిలాసఫీ మన ఇప్పటి ఆధునిక దైనందిన జీవితానికి, మన ప్రాక్టికల్ లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుందో మనం చూద్దాం. పాతకాలపు ఆలోచనలు కదా అని తీసిపారేయకండి. ఇవి నేటి మన సమస్యలకు ఎంత పర్ఫెక్ట్ పరిష్కారాలను చూపిస్తాయో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ముందుగా ఈ మాటలు వినండి. నా వాళ్లతోనే నేను ఎలా పోరాడగలను? నా చేతులు వణికిపోతున్నాయి. ఈ మాటలు వింటుంటేనే అందులోని ఆ ఎమోషన్, ఆ భయం మనకు అర్థమవుతోంది కదూ. ఇది కేవలం గ్రంథాల్లోని ఏదో ఒక పురాణపాత్ర పలికిన మాట కాదు. మన జీవితంలో కూడా అత్యంత క్లిష్టమైన సవాళ్లు ఎదురైనప్పుడు మనందరికీ ఎగ్జాక్ట్గా ఇలాగే అనిపిస్తుంది. మనకు కావలసిన వాళ్లను లేదా మనకిష్టమైన దాన్ని పణంగా పెట్టాల్సొచ్చినప్పుడు ఆ యాంగ్జైటీ, ఆ చేతులు వణకడం అనేదే మనందరికీ ఎంతో తెలిసిన ఫీలింగ్. సరే, ఇప్పుడు దీనిలోకి కాస్త లోతుగా వెళ్దాం. అసలీ భయం, తీవ్రమైన ఆందోళన మనల్ని ఎలా కట్టడి చేస్తాయో చూస్తే, మనమేదైనా ఒక కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అమ్మో, దీని రిజల్ట్ ఎలా ఉంటుందో, ఏమవుతుందో అని ఓవర్గా ఆలోచించడం మొదలుపెడతాం. అంతే, ఆ భయం వల్ల మనం ముందుకొక్క అడుగుగుడా వెయ్యలేం. రిజల్ట్ గురించి ముందే భయపడి అసలు పనే చేయకుండా ఆగిపోయే ఈ పారలైజింగ్ ఎఫెక్ట్ గురించి ఈ ప్రాచీన వచనాలు చాలా అద్భుతంగా, చాలా డీప్గా చర్చించాయి. మరి ఇలాంటప్పుడే ఏం చెయ్యాలి? సరిగ్గా ఈ గందరగోళ సమయంలోనే కృష్ణుడి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ మనం ప్రధానంగా ఒక పదాన్ని అర్థం చేసుకోవాలి. అదే ధర్మం. ధర్మం అంటే ఏదో అర్థం కాని పెద్ద పదం కాదు. అది ఒక వ్యక్తి ప్రాథమిక కర్తవ్యం, అంటే మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ, మరియు మనం చేయాల్సిన సరైన పని. మనస్సు ఇలాంటి భయంకరమైన సందేహాలతో, భయాలతో అల్లకల్లోనంగా ఉన్నప్పుడు ఈ ధర్మమనేదే మనల్ని ఒక యాంకర్లాగా చాలా స్థిరంగా పట్టి ఉంచుతుంది. కాబట్టి ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మూల గ్రంథాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి, నీ కర్తవ్యం నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని. వినడానికిది చాలా సింపుల్ లైన్లా అనిపించినా ఇందులో ఒక పవర్ఫుల్ ఫిలాసఫీ ఉంది. మనం చేయాల్సిన పని మీద మన 100% ఫోకస్, ఎఫోర్ట్ పెట్టాలి. కానీ ఆ పనివల్ల రేపు ఏం జరుగుతుందనే రిజల్ట్ గురించి మనం అస్సలు ఆలోచించకూడదు. ఆ భవిష్యత్తు ఫలితం పట్ల ఎలాంటి అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అని ఇది మనకు చెప్తోంది. మరి ఈ విషయం మనకు దేన్ని స్పష్టంగా చూపిస్తుందంటే, రెండు పూర్తిగా భిన్నమైన మైండ్సెట్స్ మధ్య ఉన్న తేడాని. చూడండి, ఒకవైపేమో రిజల్ట్ గురించి భయపడుతూ ఎమోషనల్గా వీక్ అయిపోయిన మనస్తత్వం, ఇంకోవైపేమో ఎలాంటి భయం లేకుండా, రిజల్ట్తో అసలు సంబంధమే లేకుండా కేవలం యాక్షన్ మీద, అంటే పని మీద మాత్రమే ఫోకస్ చేయమనే స్పష్టమైన డైరెక్షన్. రిజల్ట్ టెన్షన్తో నిండిన మైండ్కి, కేవలం కర్తవ్యం మీద ఫోకస్ చేసిన క్లియర్ మైండ్కి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత అద్భుతంగా ఉందో గమనించారా? అయితే ఈ మొత్తం సంభాషణలో ఒక చాలా ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉంది. అదేంటంటే, అంతటి క్లిష్ట పరిస్థితిలో కూడా నాకు భయంగా ఉంది అని చాలా నిజాయితీగా అంగీకరించడం. ఇది ఒక మనిషిలోని న్యాచురల్ వల్నరబిలిటీని ఎంత అద్భుతంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా చూపిస్తోందో కదా. మన భుజాలపై పెద్ద పెద్ద బాధ్యతలున్నప్పుడు భయం వేయడమనేది 100% సహజం. ఆ భయాన్ని యాక్సెప్ట్ చేయడమే దాన్ని జయించడానికి ఫస్ట్ స్టెప్ అని ఇది మనకు గుర్తుచేస్తోంది. ఆ భయానికి సమాధానంగా వచ్చిన ఈ మాటలు వినండి. నువ్వు చేయాల్సిన పను నువ్వు చేయి, ఫలితం నా చేతుల్లో ఉంది, నీ డ్యూటీ నువ్వు పూర్తి చేయి. ఈ మాటల్లో ఎంత పెద్ద రిలీఫ్ ఉందో కదా. ఎందుకంటే అంతిమ రిజల్ట్ నా కంట్రోల్లోనే ఉండాలి అనే భ్రమను మనం ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే ఆ రిజల్ట్ తాలూకు భయం అనే పెద్ద బరువు మన మైండ్లోంచి దానంతటదే దిగిపోతుంది. మనం కేవలం మన బెస్ట్ ఇవ్వడానికి మాత్రమే బాధ్యులమని తెలుసుకోవడం నిజంగా అపారమైన ప్రశాంతతనిస్తుంది. సరే, ఇదంతా అప్పటి కాలం నాటి పురాతన యుద్ధభూమికి సంబంధించిన విషయం కదా. ఇప్పుడు దీన్ని మన ఆధునిక దైనందిన జీవితానికి అప్లై చేసి చూద్దాం. వందల, వేల ఏళ్లు గడిచినా సరే ఒత్తిడి, టెన్షన్, రిజల్ట్స్ పట్ల ఆరాటం, వీటన్నింటి విషయంలో మన హ్యూమన్ సైకాలజీ ఏమాత్రం మారలేదు. ఈనాటి మన ఆఫీసుల్లో పడే వర్క్ ప్రెషర్ని లేదా డైలీ లైఫ్ టెన్షన్స్ని జయించడానికి ఈ పురాతన కాలపు జ్ఞానం ఒక పర్ఫెక్ట్ మరియు ప్రాక్టికల్ గైడ్లాగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ఫిలాసఫీని మన లైఫ్లో ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? దీన్ని మనం సింపుల్గా 3 స్టెప్స్లో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్, మన ముందున్న తక్షణ కర్తవ్యాన్ని లేదా డ్యూటీని గుర్తించి నెరవేర్చడం. సెకండ్ స్టెప్,
ఆ చేస్తున్న పని మీద మాత్రమే 100% ఏకాగ్రతను పెట్టడం. ఇక థర్డ్ స్టెప్, రిజల్ట్స్ వాటికవే వ్యక్తమయ్యేలా వదిలేయడం. వినడానికి చాలా సింపుల్ కదా. మన ఫోకస్ అంతా పనిమీదే ఉంటే ఆ పనికి రావలసిన రిజల్ట్ దానంతటదే ఆటోమేటిక్గా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నా సందేహాలన్నీ తీరిపోయాయి, నువ్వు చెప్పినట్లే చేస్తాను అను కన్క్లూషన్కి వస్తుంది ఈ అద్భుతమైన సంభాషణ. ఇదొక కంప్లీట్ ఇన్నర్ జర్నీ అని చెప్పొచ్చు. మొదట్లో భయంతో, ఆందోళనతో వణికిపోయి, ఏమి చేయలేని పక్షవాతం లాంటి స్థితిలో ఉన్న మైండ్ ఫలితం మీద భారాన్ని వదిలేయగానే ఎంత పర్ఫెక్ట్ క్లారిటీకొచ్చేసిందో గమనించారా? మన కర్తవ్యం పట్ల ఒకసారి మనకు అలాంటి కమిట్మెంట్ వస్తే చాలు, మన అనుమానాలు, భయాలు అన్నీ గాల్లో కలిసిపోతాయనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక ఫైనల్గా ఒక థాట్ ప్రొవోకింగ్ ప్రశ్న అడుగుతాను, ఆలోచించండి. మన ఆధునిక డైలీ లైఫ్లో మనం ఫేస్ చేసే స్ట్రెస్, ఆందోళన, ఇందులో ఎంత శాతం మనం చేసే పని గురించి కాకుండా దాని రిజల్ట్ గురించి అతిగా ఆలోచించడం వల్లనే వస్తోంది? మనం పని కన్నా ఫలితం గురించే ఎక్కువ టెన్షన్ పడుతున్నామా? ఈ ఒక్క ప్రశ్నను మనం ప్రాక్టికల్గా అనలైజ్ చేసుకుంటే మన ప్రస్తుత ఆందోళనలు ఇట్టే మాయమైపోతాయి. ఈ కాలాతీతమైన జ్ఞానం మీ జీవితంలో కూడా ఉపయోగపడుతుందని, దీని గురించి మీరు మరింత లోతుగా అన్వేషిస్తారని ఆశిస్తున్నాను.